మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన కేసులో ధర్మాసనం ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గడియారం, ₹4 నగదుతో పాటు చేతి రుమాలు దొంగతనం చేసిన ఘటనకు సంబంధించి దాదాపు 51 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పును వెలువరించింది. సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ పూణే కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఇక దీంతో ₹4 దొంగతనం కేసులో కోర్టులో విచారణ ముగియడానికి ఏకంగా 51 ఏళ్లు పట్టడం మన న్యాయ వ్యవస్థ తీరును ఎండగడుతోంది. ఇక దీంతో పాటు సరైన సాక్ష్యాధారాలు లేవని 5 దశాబ్దాల తర్వాత కేసును కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే 1974లో పూణేలో బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం జరిగింది. ఈ చోరీలో గడియారం, ₹4 నగదుతో పాటు చేతి రుమాలు, గులాబ్ సాహు జాదవ్, ముకుందా కెర్బా వాగ్బారే, రాజారాం తుకారం కాలే అనే ముగ్గురు నిందితులు. ఇక దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గులాబ్, ముకుంద నేరాన్ని అంగీకరించగా 1975 ఏప్రిల్ 10న కోర్టు వారిద్దరిని దోషులుగా ప్రకటించింది. కానీ రాజారాం మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. 51 ఏళ్లుగా పరారీలో ఉండటంతో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరికి పూణే కోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎన్జే చావన్ గత ఏడాది డిసెంబర్ 26న రాజారాంను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చాడు. అతడిపై ఉన్న అన్ని వారెంట్లు రద్దు చేశాడు. అయితే దొంగతనం చేసిన కేసులో 51 ఏళ్ల తర్వాత నిందితుడు నిర్దోషిగా తేలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.